రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులని ఈరోజు కూడా ఒక కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం మరో శ్వేతపత్రాన్ని ఇప్పటివరకు 4 పత్రాలు అంటే ఈ రోజుతో విడుదల చేసినటువంటి శ్వేతపత్రాన్ని కలుపుకొని 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. 4లో కూడా కీలక అంశాలు, చాలా కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసి క్లియర్ కట్గా 1 by 1 పాయింట్ వైజ్ పాయింట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ వివరించడం జరిగింది. ఎంత జరిగింది అంటే ఈ శ్వేతపత్రం సహజ వనరుల మీద, భూములు, గనులు, వాటి మీద ఆ అంశాలకు సంబంధించి ఆయన ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. సహజ వనరుల దోపిడీపై ఈ శ్వేతపత్రం స్పష్టంగా అనిపిస్తుంది. సహజ వనరులను దోపిడీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని మండిపడ్డారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఇళ్ల నిర్మాణం పేరుతో దందా కూడా జరిగిందన్నారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి పెద్ద కుట్ర చేశారని కూడా ఆరోపించారు. పొంగనూరులో 982 ఎకరాలను పట్టా చేయించుకున్నారని, 13,800 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ నేతలకు దారాదత్తం చేసిందని, ఇసుక దందాలో దాదాపు 9,750 కోట్లు కాజేశారని, ఈ విధంగా రకరకాల ఆరోపణలు, చాలా అంటే సహజ వనరులు కంప్లీట్గా దోపిడీకి గురైన విధంగా చేశారు అనేది ఆయన ప్రధానంగా రియాక్షన్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలో నిజమెంత, ఏ ప్రామాణికన లెక్కలు తేల్చారు, ఎటువంటి సర్వే చేశారు, ఏ విధంగా క్యాల్కులేట్ చేశారు, ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనరల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఉద్దేశం శ్వేతపత్రం ద్వారా ఏంటంటే ఏమేం జరిగాయి, గత 5 ఏళ్లలో ఏమేం జరిగాయి, ఏ శాఖలో ఏ విధంగా జరిగింది, ఎటువంటి చర్యలు జరిగాయి, ఎంత పనులు జరిగాయి, ఎన్ని పెండింగ్లో పెట్టారు, ఈ అంశాలు చెప్తూనే ఎంత నష్టం జరిగిందనేది ప్రధాన అంశంగా 1 by 1 శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు రిలీజ్ చేసిన శ్వేతపత్రం కూడా చాలా వేలాది కోట్లు, గనులు కావచ్చు, ఖనిజాలు కావచ్చు, తవ్వకాలు కావచ్చు, వాటి లైసెన్సులు కావచ్చు, గనులకు సంబంధించి లైసెన్స్ ఇచ్చే విషయంలో కానీ ఈ విధంగా భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్తున్న వాదన. అయితే ముఖ్యమంత్రి చెప్తున్న ఇవన్నీ కూడా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నిజంగా ప్రజలు నమ్ముతారా, ఏ బేస్ మీద, జనరల్గా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అంటే ఆ గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కానీ, వాళ్ళు ఆ విధంగా చేశారు, ఈ విధంగా చేశారు, ఇంత దారుణం చేశారని జనరల్గా చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో గతంలో టీడీపీ ఏం చేసిందనే విషయం కూడా కొన్ని అంశాలు వాళ్ళు ఈవెన్ అసెంబ్లీలో కూడా ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కొంత విమర్శించే ప్రయత్నం చేశారు. లెక్కలతో వాళ్ళు కూడా ఇలా ప్రెస్ మీట్లలో కొంత టీవీ పెట్టి క్లియర్ కట్గా వివరించే ప్రయత్నం చేశారు. సో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ప్రభుత్వం ఏదైనా సరే గత ప్రభుత్వాన్ని అంటే రూల్ చేసి పక్కెళ్ళినటువంటి అధికారం దిగిపోయినటువంటి ప్రభుత్వం టార్గెట్గా జనరల్గా ఆరోపణలు చేస్తూ ఉంటే, విమర్శలు చేస్తూ ఉంటుంది. వీటిని ఎంత మేరకు ప్రజలు నమ్ముతారు, ఏ బేసెస్ని బేస్ చేసుకొని నమ్మే అవకాశం ఉంది అనేది పాయింట్ ఇక్కడ మనం చర్చించాల్సిన పాయింట్. రైట్, ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. మనతో పాటుగా టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు, కాసేపట్లో వైసీపీ నుంచి రైట్ వెంకటలక్ష్మి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి సుహాసిని ఆనంద్ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమన్నారు అంటే శ్వేతపత్రం రిలీజ్ చేసిన క్రమంలో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా బ్రాడ్గా మాకొచ్చిన సమాచారం. నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు కొనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు, మార్నింగ్ వాక్ ఏం చేశాడు, ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్గా చేస్తారు. అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు. దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు.
అనర్హులకి, వీళ్ళ కార్యకర్తలకి, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఇన్ఎలిజిబుల్ పర్సన్స్కి ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్, ఇది చాలా నేరం పిఓటి కింద. అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకొని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు. అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. అలాంటివి చేశారు. రీసర్వే పేరుతో భూముల బౌండరీసే మార్చేశారు. ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది పరాకాష్ట. ఇంకెవ్వడికి భూమి మీద హక్కు లేకుండా భూములన్నీ దోచుకోవడానికి, ఒక రాచబాట వేసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. రైట్, అది చాలా స్పష్టంగా ఆయన పాయింట్గా ఆల్మోస్ట్ 2 hours పాటు ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా 1 by 1 క్లియర్ కట్గా వివరించే ప్రయత్నం చేశారు. రైట్, మనతో పాటుగా కోటేశ్వర గారు సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వర గారు, జనరల్గా శ్వేతపత్రం ఉద్దేశం ఏంటంటే, అంటే ప్రభుత్వం చెప్పేది ప్రజలకు తెలియాలి అని ఒక కాన్సెప్ట్తోనే విడుదల చేస్తున్నామని వాళ్ళు గతంలో కూడా చెప్పారు. ఎవరైనా కూడా అదే చెప్తూ ఉంటారు. కానీ ఆ అలిగేషన్ శ్వేతపత్రం పేరుతో వాళ్ళు చెప్పిన పాయింట్స్ మొత్తం కూడా 1 by 1 చెప్పుకుంటూ పోతూ ఇదే ఇంత జరిగింది, ఇంత దోపిడీ జరిగింది, ఈ విధంగా చేశారు అని చెప్తే జనం నమ్మే పరిస్థితి ఉంటుందా? అంటే ఏ బేసిస్ మీద వాళ్ళు చేశారు, ఎలా క్యాల్కులేట్ చేశారు, ఏ విధంగా ఒక దశకు వచ్చారు అనేదాన్ని జనాలు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రాల్లో ఇది ఒక భిన్నమైనటువంటి శ్వేతపత్రం. ఎందుకు భిన్నమైనటువంటి శ్వేతపత్రం అంటున్నానంటే, విద్యుత్ రంగం మీద, లేకపోతే పోలవరం మీద, అమరావతి మీద కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలు గతంలో చర్చలు జరిగి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా వాటి మీద కొన్ని ఆందోళనలు లేకపోతే ప్రచారం అంతా చేస్తుంది కనుక కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలను పేర్కొనడానికి వీలైనటువంటి సబ్జెక్టులు. వీటికి వచ్చేసరికి ఇది భిన్నమైనటువంటిది. ఎందుకు భిన్నమైందని చెప్తున్నానంటే, అమరావతి రాజధాని ప్రాంతంలో అసైన్డ్ ల్యాండ్స్ ని తెలుగుదేశం నాయకులు, అంటే అమరావతి ప్రాంతంలో రాజధాని రాబోతుంది అని ముందుగానే తెలుసుకున్నటువంటిది, లేదా దాని విధాన నిర్ణేతలుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి ఒప్పందిస్తే దాన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి, తెలుగుదేశానికి చెందినటువంటి వాళ్ళు అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు అనేటువంటిది గతంలో వైసీపీ చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ, విమర్శ. కానీ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉంది కూడా దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి వాటిని కానీ, లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అసైన్డ్ ల్యాండ్స్ ని కొనుగోలు చేయడం కానీ, లేకపోతే వాటికి మినహాయింపులు ఇవ్వడం కానీ, ఇది చట్టవిరుద్ధమైనటువంటి వ్యవహారం. అలాంటి వాటిని రద్దు చేసినటువంటి దాఖలాలు కానీ, లేకపోతే నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని వాటిని ఎవరైతే అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటిది కూడా లేదు. రెండోది, ట్రేడింగ్ జరిగిందనేది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. దాని మీద కోర్టు కూడా అట్లాంటిది ఏమీ లేదని చెప్పేసి చెప్పినటువంటిది. అందువలన ఇప్పుడు ఈ భూ ఆక్రమణలు లేకపోతే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్వేతపత్రంలో వెల్లడించినటువంటి అంశాల మీద, వీటన్నిటి మీద నిర్దిష్టమైనటువంటి కేసులు దాఖలు చేయడానికి వీలైనటువంటి అంశాలు ఇవి. మరి ప్రభుత్వము తక్షణమే ఈ కేసుల్ని, ఇటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు, లేదా భూములను ఆక్రమించినటువంటి వాళ్ళు, లేదా న్యాయంగా పొందాల్సినటువంటి వాళ్ళని వెళ్ళగొట్టి చేసినటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టి న్యాయం చేస్తుందా, అసలు కేసులు నమోదు చేస్తుందా అనేటువంటిది ఇప్పుడు ఈ పత్రం వెల్లడించినటువంటి అంశాలు ముందుకు తీస్తున్నారు. అందువలన ఈ అంశాలు చెప్పడమే కాదు, ఇప్పుడు దీని గురించి నిర్ధారించుకోవడానికి సామాన్య జనానికి, ఈవెన్ మీడియాకు కూడా ప్రతి అంశాన్ని కూడా నిర్ధారించుకోవడానికి మీడియాకు కూడా తగినటువంటి యంత్రాంగం ఉండదు, రికార్డులు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం లేదు.
అందుకని దీనికి సంబంధించి ఏవైతే అక్రమాలు జరిగాయో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారో వాటన్నిటి మీద తక్షణమే కేసులు నమోదు చేసినప్పుడు దానికి ఉన్నటువంటి తీవ్రత ఏమిటనేటువంటిది జనం కూడా ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటారు. అలా కాకుండా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ గురించి ఎన్నికల ముందు నుంచే చెప్తున్నారు. దోపిడీ చేస్తున్నారు, మొత్తం అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని గత నుంచే చెప్తున్నారు. విశాఖలో భూదందాలు చేశారు, విశాఖలో ఆ భూములు కొట్టేశారు, ఈ భూములు కొట్టేశారు, ఇవన్నీ అయిపోయింది. ఆ దశ దాటిపోయింది. కానీ కోటేశ్వర గారు, విశాఖపట్నంలో కానివ్వండి, అమరావతిలో కానివ్వండి, లేదా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో విలువైనటువంటి భూముల్ని ఎవరెవరు కొట్టువేశారు, ఎవరెవరు అక్రమంగా కబ్జా చేశారు అనేటువంటివన్నీ కూడా నిర్దిష్టంగా కేసులను దాఖలు చేయాలి అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. లేకపోయేట్లయితే ఇది ఒక ప్రచార పత్రంగా ఉంటుంది తప్ప మరొకటి కాదు అనేది కూడా నాకు కోటేశ్వర గారు, నేనేమంటానంటే జనరల్గా సరే ప్రభుత్వం ఏది సిఐడి ఎంక్వైరీ చేసినా లేదంటే ఇంకేదైనా ఎంక్వైరీ చేసినా, ఎంక్వైరీ ఏది చేసినా సరే జనరల్గా ప్రభుత్వానికి మద్దతుగానే చేస్తారు అని ఒక వైసీపీ అంటే ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా జనరల్గా అదే ఆరోపిస్తూ ఉంటుంది. జనాలు కూడా ముద్ర పడింది. కానీ అల్టిమేట్గా అసలు జరిగిందా లేదా నిర్ధారణ ఈ వరకు ఇంత మోసం, ఇంత దోపిడీ జరిగిందా లేదా అని తేలేదు ఎలా అనేది పాయింట్. ఇప్పుడు అదే వెంకట్ గారు, ఇప్పుడు గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఆరోపణలు చేసింది. కానీ దానికి అవసరమైనటువంటి ఆధారాలను అది సమీకరించలేకపోయింది, చూపలేకపోయింది. అందుకనే జనం ఇదంతా ప్రచారం కోసమే చేశారనేటువంటిది ఆ రోజు జనం భావించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అమరావతి ప్రాంతంలో కూడా బయట ఇళ్ల స్థలాల పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% ఒకటి. ముందుగానే ఫలానా ప్రాంతంలో మనం ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం. అక్కడ ఎందుకంటే మన చట్టంలో ఉన్నటువంటి ఏదో ఒక లోపం. ఇప్పుడు 50 లక్షలు ఉన్నటువంటి మార్కెట్ రేట్ లో 50 లక్షలు ఉన్నటువంటి దాన్ని ₹1,00,00,000 నేను కొనుగోలు చేసినట్టు ఎక్కడైనా ఒక సర్వే నెంబర్ లో కనుక ఎవరైనా రిజిస్టర్ చేస్తే ఆ సర్వే నెంబర్ ని వల్ల ప్రభుత్వం కనుక ప్రజా ప్రయోజనాల కోసం ఆ భూములు తీసుకున్నట్లయితే అక్కడ రిజిస్టర్ అయినటువంటి అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఆ లోపాన్ని కానివ్వండి లేదా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అనేక మంది గతంలో కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, నేను మళ్ళా చెప్తున్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నప్పటికీ అలాంటి అక్రమాలకు పాల్పడినటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఆ విధంగా భూసేకరణతో లబ్ధి పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి హైదరాబాద్ లో కట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం సందర్భంగా ఒకసారి శ్రీశైలం రోడ్ అన్నారు, ఒకసారి శంషాబాద్ రోడ్ అన్నారు. ఈ శంషాబాద్ రోడ్ అని లేకపోతే శ్రీశైలం రోడ్ అని ఇటువంటివన్నీ కూడా చేస్తున్నప్పుడు కొంతమంది అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి పెద్దలు ఆ రోడ్లో భూములు కొన్నారు, ఈ రోడ్లో భూములు కొన్నారు, 2 చోట్ల లబ్ధి పొందారు, కొంతమంది దెబ్బతిన్నారు. అందువల్ల ఇలాంటి వాటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అంటే ఎక్కువ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ మేరకు కాంపెన్సేషన్ పొందినటువంటి నిర్దిష్టమైనటువంటి కేసులు ఆయనకు తెలియబట్టి ఆ విధంగా చెప్పారు. అందుకని వాటన్నింటినీ వెలికి తీసి నిజానికి అక్కడ భూముల రేట్ ఎంత ఉంది, ఎంత కాంపెన్సేషన్ ఇచ్చారు, దాని మీద ఏం చేస్తారు, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కానీ లేదా మరొక దాని ప్రకారం కానీ రికవరీ చేస్తారా లేదా, ఇది ఎందుకంటే అన్యాయం జరిగిపోయిందని గుండెలు బాదుకోవడం కాదు, ఆ అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటాను. రైట్. సో టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, చిన్న కరెక్షన్, కొంచెం వెనక్కి, మీ కెమెరా కొంచెం వెనక్కి ఉంటారు, కొంచెం ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. రైట్. సుధాకర్ రెడ్డి గారు, సరే మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చాలా కీలకమైనటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేశారు, చాలా అలిగేషన్స్ చేశారు, చాలా ఆరోపణలు చేశారు, మొత్తం దోచేస్తున్నారని, గత ప్రభుత్వం దోచేసిందని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చేసిన అలిగేషన్స్ మొత్తం కూడా నిరూపితం అవ్వాలి, వాస్తవానికి తేలాలి. అప్పుడే మీరు ఇచ్చిన శ్వేతపత్రానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎలా చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? సార్, మీకు ప్యానలిస్టులు అందరికీ నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు చాలా చక్కగా వివరించారండి. అంటే ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు నిర్దిష్టమైన ఆధారాలు చూపి కేసులు పెట్టాలి. ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రాథమిక కోణంలో ఆలోచించి శ్వేతపత్రం సమర్పించారు. అంటే ఇప్పుడు దాదాపుగా వైఎస్ఆర్ పార్టీలో ప్రకృతి సంపదని, భూముల్ని, అడవుల్ని, గనుల్ని, క్వారీల్ని, ఎర్రచందనం, ఇలా ఏది దొరికితే దానంతా దోచేశారండి.
ఈ వీటికి చాలా వాటికి ఆధారాలు ఉన్నాయి, కళ్ళకు కనిపిస్తున్నాయి. కొన్ని కళ్ళకు కనిపించిన ఆధారాలు దొరకవు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందని తిరుపతిలో లేదా మా చిత్తూరు జిల్లాలో రాయలసీమలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఎక్కడ పోతుంది, ఎప్పుడు పోయిందని చెప్పలేము. మొన్న నేపాల్లో 300 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు దొరికాయి. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ఆ ఫైల్ వచ్చే వరకు ఎవరికి తెలియదండి, మాకు కూడా తెలియదు. సరే, దానికి ఆధారాలు ఎవరు తోలారు అంటే తిరుపతి నుంచి లారీల్లో పోయినట్టు వాళ్ళు చూశారు. ఎవరు కొట్టారు, ఎవరు తోలారు, లారీ ఎవరిది, ఎవరు దాని వెనకున్నారంటే మనం పైకి చూస్తే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హస్తం ఉందని ఎవరన్నా అనుకుంటారు. ఎందుకు అనుకుంటామంటే 300 కోట్ల అదే సుధాకర్ రెడ్డి గారు అదే నా పాయింట్ కూడా. అది అనుకోవటం వేరు, నిరూపితం అవటం వేరు. అది నా పాయింట్. చెప్తున్నాను సార్, చెప్తున్నాను. రైట్. అంటే ఇక్కడ లాజిక్ తర్వాత మనం ఆధారాలకు వెళ్తాం. 300 కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని కొట్టి అమ్మాలంటే వేల కోట్ల ఆస్తి ఉన్న స్మగ్లర్లు తప్ప చేయలేరు. మామూలు కూలికొచ్చి కొయ్యలు కొట్టే వాళ్ళు ఎవరు ఇలా తోలలేరు. అక్కడ దొరికి తీగ లాగితే డొంకంతా కదినట్టు అది వీడు నీకెక్కడొచ్చి ఆఖరికి వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర తేల్తారు. ఎందుకంటే మా జిల్లా మాకు తెలుసు, ఆధారం చూపలేము. అయితే ఆధారాలు పట్టుకోవడం కోసం ఈ శ్వేతపత్రాలు ఇవన్నీ సమర్పించారు. ఆ కోణంలో పనిచేస్తున్నాం. ఇంకా భూములు ఇందాక చెప్పారు, అసైన్మెంట్ ల్యాండ్స్ అని. ప్రత్యేక పరిస్థితుల్లో అసైన్మెంట్ భూములు కూడా తీసుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితులు అంటే సమాజ హితం కోరి ఎక్కడైనా చేయొచ్చు. లేదా అమరావతిలో ల్యాండ్ అక్విజిషన్ కాదండి, ల్యాండ్ పూలింగ్ చేశారు. అక్విజిషన్ వేరు, పూలింగ్ అంటే భాగస్వామ్యం, వాళ్ళకి భాగస్వామ్యం ఉంటుంది, చేశారు. ఇవన్నీ చట్ట పరిధిలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని అక్రమాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని వైసీపీ వాళ్ళు. మీకు చెప్తా, మా ఇంటి పక్కన, ఇంకా బయట ఎక్కల నా కళ్ళకు కనిపించేది చెప్తా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళందరూ కలిపి ఒక 15 ఎకరాలు భూమి మా ఇంటి పక్కనండి, మాకు పెద్ద అపార్ట్మెంట్ భూమి తీసుకున్నారండి. ఏది తలా 10 లక్షలు ఇచ్చి డెవలప్మెంట్ కోసం తీసుకున్నారు. అక్కడ 100 అడుగుల రోడ్లు ఒక 4 కిలోమీటర్లు వేసాయి. ఈ పక్క నుంచి ఆ పక్క వరకు మధ్యలో అంతా 4-5 కిలోమీటర్లు మున్సిపాలిటీది లేదంటే స్మార్ట్ సిటీ ఫండ్స్ పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేశారు. అయితే పాపం ఇవన్నీ వచ్చేటప్పటికి ప్రభుత్వం మారింది. 15 ఎకరాలు వాళ్ళకి రాదు, పోదు. ఇక్కడ ఇంత డబ్బు, ఇక్కడ ఎవరు ఇల్లు లేదు, వాకి లేదు, రోడ్లు ఎందుకు వేశారంటే ప్రభుత్వం చాలా ముందు చూపుతో నగరాన్ని అభివృద్ధి చేయాలని రోడ్లు వేశారు, వాళ్ళు భూముల కోసం వేశారు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే అండి. టీడీఆర్ బాండ్లు ఎట్లా అయితే ముందే కొంత భూమి కొంటారు, దాన్ని ఎక్కువ రేట్లు కొంటారు. ఈ పనికిరాని దానికి ఆ టీడీఆర్ బాండ్లు పేరుతో చేసి దోచేశారు. ఇప్పుడు అందరూ ఆ దోపిడీ వల్ల చాలా ఘోరంగా ఓడిపోయారండి. తిరుపతిలో నేను కూడా రోజు నేను ఆ రోడ్లో పోయేటప్పుడంతా సంతోషం. నా ఇంటి పక్కన 100 అడుగుల రోడ్డు ఉంటే నాకు సంతోషమే. కానీ ఇక్కడ జరిగిన దోపిడీ కళ్ళకి కనిపిస్తుంది. ఎలా జరిగిందంటే ఆరాలు తీయాలని. అలాగే మా చిత్తూరు జిల్లాలో ప్రతిరోజు టన్నుల కొద్ది ఇసుక, ఎర్రమట్టి, గ్రానైట్స్ ఇవన్నీ పోతాయి. అంటే మైన్స్ కూడా ఉన్నాయండి, కొన్ని గనులు ఉన్నాయి. అన్నింటిలో దోపిడీ జరుగుతా. దోపిడీ అంటే ఎవరు చేస్తారండి? అధికారులతో కుమ్మక్కయ్యి అధిష్టానం లేదా అధికారం ఉన్న పార్టీ నేతలు, బాగా డబ్బున్న వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు దొరకరు. మూడో కంటికి తెలియకుండా, చేతికి మట్టి అంటకుండా ఎవరినో పంపించి ఏదో చేసి బినామీలు సృష్టించి లారీలు ఉంటాయి. ఆ లారీ ఎవడో బినామీ బినామీ పేరు. వీటిని ఆరాధించి పట్టుకొని శిక్షించడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అలాగే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం కూడా అండి. అధికార పార్టీ చేయడానికి, అధికార ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంది అని అంటారు. ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు. మీ టర్మ్లో, మీ పాలనలో, మీ 5 ఏళ్ల పాలనలో ఎలాంటివి జరగవా? జనరల్గా మీరు ఇప్పుడు పాయింట్ రైజ్ చేశారు కాబట్టి అడుగుతున్నా. సార్, చాలా మంచి ప్రశ్న ఇచ్చారండి. అధికారంలో ఉన్న వాళ్ళకి అవినీతి చేయడానికి అవకాశం ఉంది. అలా అని అధికారంలో ఉన్న వాళ్ళంతా అవినీతి పనులు కాదు కదండి. ఉద్యోగులు లంచం తీసుకోవచ్చు, ప్రతి ఉద్యోగం చేసేవాడు లంచం తీసుకోవచ్చు, కానీ ప్రతి ఉద్యోగి లంచగొండి కాదు కదా అండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకులండి. ఆయనకి దూరదృష్టి ఉంటుంది, సామాజిక స్పృహ ఉంటుంది, కొంత చదువుకొని వచ్చారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు చదువుకోలేదని అభివృద్ధి కాముకులని
సుధాకర్ రెడ్డి గారు, అనుకోకండి, మా అభివృద్ధి జిల్లా కాముకులు చెప్తున్నా. అభివృద్ధికి పెద్దపీట వేస్తారని మీ పార్టీ నేతలు ఆబ్వియస్గా ఆ పార్టీ చెందిన నేతలు కాబట్టి అంటూ ఉంటారు. కానీ ఆయన వ్యతిరేకించే వాళ్ళు మాత్రం అవినీతి కింగ్ అని అంటూ ఉంటారు. ఇట్లా రెండు ఉంటాయి, రెండు వేరియేషన్స్ ఉంటాయి ఇక్కడ. అంటే మీ సార్ మీకు కనిపించకపోవచ్చండి, మా కళ్ళకి కనిపి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద నేను ఆరోపణ చేస్తున్నానంటే ఆయనకి నేను జూనియర్ నాడు, ఒకే యూనివర్సిటీలో ఇద్దరు సోషియాలజీ చదివాం, ఒకే బిల్డింగ్ లో చదువుకున్నాం, ఒకే లెక్చరర్ దగ్గర చదివాం. నేను కూడా కాంట్రాక్టర్, ఆయన లాగా నేను ఒక పెద్ద కాంట్రాక్టర్, జిల్లాలో కలిసి పనిచేసి ఆయన స్టోరీ అంతా నాకు తెలుసు. అలాగే మాకు సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం నేపథ్యం అన్ని మాకు తెలుసండి, తెలియకుండా ఇక్కడేం చెప్పడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా డిగ్రీలు ఉన్నాయి, ఒక పద్ధతి ప్రకారం వ్యాపారవేత్తగా ఎదిగారు. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాంట్రాక్ట్ లో అడ్డు పెట్టుకుని అక్రమ మార్గాల్లో ఎదిగారు. డబ్బు సంపాదించడంలో చట్టబద్ధంగా, నిర్దిష్టంగా, నిజాయితీగా కోట్లు సంపాదించవచ్చు. కోట్లు ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ అక్రమాలు చేయలేరు, పని చేసి సంపాదించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఏమి ఇంతకు ముందు వాళ్ళేమి ఎస్టేట్లు లేవు, వాళ్ళేమి వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద భూస్వాములు కాదు, అక్రమ మార్గాలు సంపాదించారు. వీళ్ళని మీ పార్టీ అధినేత కూడా పెద్ద భూస్వామి కాదండి సుధాకర్ రెడ్డి గారు. భావితరాలు నాశనం అవుతాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా, నిర్దిష్టంగా వ్యవహరిస్తున్నారనేది నా వాదన. రైట్. మీ పార్టీ అధినేత కూడా పెద్ద భూస్వామి కాదు, స్టార్టింగ్లో ఆయనకి కూడా కేవలం 2 ఎకరాలే ఉంది. ఇప్పుడు ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఆయన ఇయర్లీ వెల్లడిస్తున్నారు, బట్ బయట చెప్పేది మాత్రం వేరే విధంగా ఉంటుంది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. రైట్, ఇదే అంశంపై వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, ముఖ్యమంత్రి ప్రకటించిన చెప్పిన దాని ప్రకారం అయితే ఆల్మోస్ట్ వేలాది ఎకరాలు కబ్జా చేశారని, వేలాది ఎకరాలు దోచేశారని, కనిపించిన ఖనిజాలు గనులు మొత్తం కూడా తవ్వేశారని చాలా చాలా పెద్ద పెద్ద అలిగేషన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నిజమే అయితే, విచారణలో నిజంగా తేలితే మీకు ఒక్క ఓటు కూడా పడదేమో నెక్స్ట్ ఎలక్షన్స్లో. ముందుగా బీఆర్కే టీవీ వారికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి అలాగే కోటేశ్వరరావు గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మాట్లాడిన విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఒక బోర్డు మీద చూపిస్తూ కూడా ఇంత దోపిడీ జరిగింది, ఇంత ల్యాండ్ కబ్జా జరిగింది, ఇంత మందికి ఇలాగా పట్టాలు చేయించడం జరిగింది, చాలా అవినీతి జరిగింది. అవినీతి జరిగింది అని చెప్పడం వేరు, అవినీతి జరిగిందని నిరూపించడం వేరు. ఈరోజు కోటేశ్వరరావు గారు చెప్పారు, జరిగితే మీరు శ్వేతపత్రం మీద ప్రచారం చేసే విధంగా కాకుండా దాని మీద యాక్షన్ తీసుకోండి, కేసులు పెట్టండి. భూమి కబ్జా చేస్తే భూమి ఎక్కడికి పోదు, ఒక దొంగ పని చేస్తే ఎక్కడికి పోడు, అక్కడే ఉంటాడు. మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి గత ప్రభుత్వంలో ఏ అవినీతి జరిగింది, ఎంతమంది ఏ భూమి కబ్జా చేశారు, ఎంతమంది ఏ అవినీతి చేశారు అనేది మీ చేతుల్లో పనే కదా. ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేశారు, అలాగే కేసులు పెట్టండి, అవి తిరిగి రికవర్ చేయండి, మంచిదే కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మా పార్టీ నుంచి కానీ, మా పార్టీ నాయకుల నుంచి కానీ అలా అంత కబ్జా జరిగి ఉంటే, అంత ఖనిజాలు దోపిడీకి గురై ఉంటే మీరు నిరూపించండి. నోటికొచ్చినట్టు మాట్లాడడం కాకుండా శ్వేతపత్రం విడుదల చేశారు కనుక ఇది నిరూపించవలసిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నిరూపించడం మాత్రమే కాదు, దాన్ని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ధనాన్ని వాళ్ళకి అప్పగించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే అధికారం ప్రజలు మీకు ఇచ్చి ఉన్నారు కాబట్టి. అంతేకాకుండా ఈరోజు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, 2 ఎకరాల భూస్వామైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 1000 కోట్లకి ఆయన అధిపతి. అలా మొన్న జరిగిన పార్లమెంట్ లో ఎంపీ బెనర్జీ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. భువనేశ్వరి గారికి 540 కోట్ల రూపాయలు ఒకే రోజు ఏ పర్పస్ మీద లాభం వచ్చిందని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది. అది అంతా కూడా ట్రోల్ అవడం కూడా జరిగింది. ఈ రోజు ఆయన అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి కాముకుడు. ఆయన అసలు ఒక కరప్షన్ గాని, వాళ్ళ నాయకులు చిన్న కరప్షన్ గాని జరిగేది లేదు. చిన్న కరప్షన్ కూడా చేయరు. కానీ ఇక్కడ గీతం కాలేజీ చూసుకుంటే 200 ఎకరాలు గవర్నమెంట్ భూమి. అలాంటివి చాలా ఉన్నాయి. అంటే నేను ప్రిపేర్ అయ్యి కూర్చోలేదు, నెక్స్ట్ డిబేట్ లో ప్రిపేర్ అయ్యి కూర్చుంటాను. వాటిని తీసుకొని రికవరీ చేయండి. సాయిరెడ్డి గారు ఎన్ని భూములు కబ్జా చేశారో ఆయన ఇందాకే చెప్పారు. నేను ఎంత కబ్జా చేశానో రండి తీసుకోండి, ఉంటే తీసుకోండి అని చెప్తా ఉన్నారు. మా నాయకులు చెప్తా ఉన్నారు, మా అధినాయకుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజు అధికారం మీ చేతిలో ఉంది, కానీ నోటి మాటలతో మీరు
అనవసరమైన ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రజలకి ఏ హామీలైతే ఇచ్చి మీరు వచ్చారో దాన్ని తప్పుతో పట్టించే విధంగా ఈ రోజు వెంకటలక్ష్మి గారు ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ మీ ప్రభుత్వ పాలన పైన ఆల్మోస్ట్ ఒక 100 అలిగేషన్స్ 100 ఆరోపణలు చేశారు. వాటిల్లో 10 కూడా నిజం కాదా? ఒక 10 కూడా నిజం అయి ఉండవా? అసలు 10 కూడా నిజం కాదు. నిజం ఉంటే నిరూపించి ఇప్పుడు దొంగ దొరికాడు అనుకోండి, భూ కబ్జా చేశారు, పట్టాలి, ఆ భూమి అక్కడే ఉంటదిగా. ఎవరి పేరుని చేయించుకున్నారు కూడా బినామీలతో దాచేస్తా ఉంటారు కదా జనరల్ గా. మీ పార్టీ అని కదా, పొలిటీషియన్స్ ఎవరైనా సరే బినామీ పేర్లతో దాచేస్తూ ఉంటారు కదా, అవి దొరకటం కష్టమేమో కదా. గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగి ఉంది కాబట్టి వాళ్ళు అలా ఆలోచన చేసి ఉండొచ్చు. మా ప్రభుత్వంలో అయితే ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా ఒక నిరాశగా ఉన్నాడు. ఎందుకంటే ఒక్క రూపాయి ఏ రకంగా మాకు వచ్చే పరిస్థితి లేదు. వాలంటీర్ వ్యవస్థ కానీ డైరెక్ట్ గా వారి అకౌంట్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అంతే తప్ప ఒక ఇల్లు కావాలన్నా కూడా మా కార్యకర్తకి ఇల్లు కావాలంటే మాత్రం అన్ని కరెక్ట్ ఉంటేనే ఇల్లు ఇచ్చే పరిస్థితి. మా వెనక తిరిగినటువంటి వైసీపీ నాయకులకి చాలా మందికి ఇల్లులు రాలేదు, కానీ టీడీపీ నాయకులకి ఇల్లులు వచ్చాయి. అలాంటి పరిస్థితులు ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా జరిగాయి. అప్పుడు వీళ్ళందరూ కూడా నిరాశతో మాకు ఇదే పరిస్థితి ఉందని అందరూ కూడా ఈ రోజు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కానీ ఎటువంటి అవినీతి కూడా మా ప్రభుత్వంలో జరగలేదు. జరిగి ఉందని అంటే అందరూ చెప్తా ఉన్నారు, ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, నిరూపించండి, ఎక్కడో చూపించండి, వాళ్ళకి రాజు ఇచ్చేస్తాం మేము భూములు అని చెప్తా ఉన్నారు. అలాంటిది ఏమైనా జరిగితే చాలా సంతోషం. మీరు కానీ నోటీస్ చేసి అవి బయటికి తీస్తే పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా మాటల వరకే కాకుండా చేతల్లో కూడా మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కాదు. మీరు ఎలక్షన్ ముందు వీళ్ళు దాన్ని మీ భూములు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటారని ఒక ప్రచారంకి వాడుకుని ఈ రోజు వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. అనేకమైనటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా చూస్తూ ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత చిత్తశుద్ధితో వీళ్ళు నెరవేరుస్తారా. లాస్ట్ 2014లో వీళ్ళు నమ్మి అధికారం కట్టబెడితే ఇచ్చిన మేనిఫెస్టో కనబడకుండా వెబ్సైట్ నుంచి తీసేసినటువంటి ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఇంకా తప్పుతో పట్టించే విధంగా నీచమైనటువంటి ఆరోపణలు చేయడంలో ముందుకు వెళ్తుంది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గౌరవించి మా మీద నమ్మకం ఉంచి మాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి దీన్ని ముందుకు కాదు. వెంకటేష్ గారు అంత క్లియర్గా అంత స్పష్టంగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఆయన వివరిస్తుంటే జనం నమ్మేస్తారేమో కదా, ఇంత జరిగిందా, మాకు తెలియకుండా ఇంత దోపిడీ జరిగిందా అని. మాకున్న 40% ఓట్లు కూడా ఎంతో కొంత తగ్గాలి. నెక్స్ట్ ఎలక్షన్ కి వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళు చేస్తున్న విష ప్రచారం జనంలోకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి మడ్రిఫ్ట్, జగన్మోహన్ రెడ్డి భూ కబ్జా, జగన్మోహన్ రెడ్డి నీచుడు, జగన్మోహన్ రెడ్డి నికృష్టుడు, ఇంక ఏదంటే అది. ఈ రోజు సాయిరెడ్డి గారి మీద కూడా ఈ రోజు మీ 5 ఏళ్ల పాలనలో వెంకటేష్ గారు, మీ 5 ఏళ్ల పాలనలో కూడా టీడీపీ ప్రభుత్వం గురించి ఇలాంటి ప్రెజెంటేషన్లు ఇచ్చారు, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టారు, ప్రెస్ మీట్లో టీవీలు పెట్టి కూడా వివరించారు, అవునా కదా? అది జరిగినవి మేము చెప్పాం. ఎంత హీరో చెట్టులో ఎంత అవినీతి జరిగింది, హుదూద్ తుఫాన్లో ఎంత అవినీతి జరిగింది, టెంపరీ రాజధాని కట్టడంలో ఎంత అవినీతి జరిగింది, ఎస్ఎఫ్టీకి రేట్ ఎంత పెట్టారు, ఎంత టెండర్లు పిలిచారు, పోలవరంలో ఎంత అవినీతి జరిగింది మేము వివరించాం. కనుక వీళ్ళను కూడా ఎలా జరిగితే దాన్ని రెక్టిఫై చేసే విధంగా మాట్లాడారు. ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేశారు, చాలా సంతోషం. దాని మీద ముందుకెళ్ళి దాన్ని నిరూపించి వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మా నాయకులు చెప్తా ఉన్నారు, ఎక్కడుంది చూపించండి మేము రాసి ఇచ్చేస్తాం అంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు కదా. అలాంటప్పుడు దొంగ ప్రభుత్వం చేసిన నాయకులు ఉన్నారు, వీళ్ళు కబ్జా చేశారని ఆరోపిస్తున్నటువంటి ఆస్తులు కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ రోజు మీరు నిరూపించడమే కాకుండా వాళ్ళ వెంటనే రెక్టిఫై కూడా చేయాల్సిందిగా నేనైతే మాత్రం కోరుకుంటున్నాను. రైట్ కోటేశ్వర గారు, ముఖ్యమంత్రి అలిగేట్ చేసిన ఆరోపణలో ప్రధానమైనది, చాలా బలమైనది, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా భారీ దోపిడీకి భూ దోపిడీకి కుట్ర పన్నారనేది ఒక చాలా పెద్ద ఎలిగేషన్. మీకున్న టు ద బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ మీకేమనిపిస్తుంది, నిజంగా ఆ యాక్ట్ ద్వారా అంత దోచుకునేందుకు ఫెజిబిలిటీ ఉందా? ఆ యాక్ట్ ద్వారా దోచుకోవడం అనేటువంటిది కాదు, లిటిగేషన్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకు అంటే ఎవడైనా లిటిగెంట్ ఈ భూమి నాది అంటే
అక్కడ ముందు లిటిగేషన్ నమోదవుతుంది. కానీ నిజమైనటువంటి లబ్ధిదారు లేకపోతే నిజమైనటువంటి యజమాని దాన్ని తనదే నిరూపించుకునేటువంటి బాధ్యత అతని మీద పడుతుంది. అది చాలా సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే నాది అని చెప్పుకునేవాడు ఎలా నీది అనేటువంటిది చెప్పుకోవడం కాకుండా ఒక ఆరోపణ వచ్చినప్పుడు అది డిస్ప్యూట్ లో పడేస్తే ఎవరైతే సొంతదారు ఉన్నాడో నిరూపించుకోవాల్సిన బాధ్యత వాడి మీద పడుతుంది. అది ఎంతమందికి చేయగలదు? ఇవాళ ఉన్నటువంటి మన సమాజంలో పేద రైతులు కావచ్చు, మధ్యతరగతి రైతులు కావచ్చు, మనం చూసాం కొన్ని కేసులకు సంబంధించి మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ కృష్ణా జిల్లాలో వాళ్ళు ఒక బలమైనటువంటి కుటుంబం, పలుకుబడినటువంటి కుటుంబం. అటువంటి వాళ్ళే ఆ లిటిగేషన్ లో పడినటువంటి దాన్ని వెనక్కి తీసుకురావడానికి ఎంత ఇబ్బంది పడ్డారో చూసాము. అందుకని ఇలాంటి ఉదంతాలు అనేకం జరిగాయి. అందుకని అది ఒక వివాదాస్పదమైనటువంటి లేదా జనానికి ఇబ్బంది పెట్టేటువంటి చట్టం అది. అది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నీతి ఆయోగ్ మొత్తం రాష్ట్రాలకి దాన్ని ఒక మోడల్ చట్టంగా చేసి దాన్ని మీరు అంతా ఆమోదించండి అని చెప్తే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా దాని మీద ఎలాంటి చర్చ గాని రైతులతోటి, రైతు సంఘాలతోటి లేదా అఖిల పక్షాలతోటి లేదా ఇంకొక విధంగా ఎలాంటి చర్చ జరపకుండా అసెంబ్లీలో పెట్టి, అసెంబ్లీ ఎట్లా నడిచిందో మనందరికీ తెలుసు. ప్రభుత్వం కానీ లేదా ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ అసలు చర్చలు జరిపేటువంటి వాతావరణమే లేదు. అలాంటి దాన్ని మొత్తంగా పెట్టేసి ఒక తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం ఏది కూడా దాన్ని ఆమోదించలేదు ఇప్పటి వరకు. తర్వాత ఆమోదిస్తారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. ఇంతవరకు ఏమీ చేయలేదు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు తాను తొందరపడ్డారు అంటే, నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి, అయ్యా మోడీ గారు మీరు చెప్పినవన్నీ మేము చేస్తున్నాము, మమ్మల్ని ఒక కంటి కనిపెట్టి ఉండండి చెప్పడానికి. రెండోది, అప్పులు తెచ్చుకోవడానికి ఏమాత్రం వెసులుబాటు ఉన్నా ఇదిగో ఇట్లాంటివన్నీ చేసాము. విద్యుత్ రైతులు మీటర్లు లేదా నీతి ఆయోగ్ చెప్పినట్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇలాంటి అన్ని ప్రజా వ్యతిరేకమైనటువంటివన్నీ మేము చేశాము. అందుకని మాకు అప్పులు తెచ్చుకోవడానికి మినహాయింపు ఉండని కోరారు. ఆ మేరకు కొన్ని అప్పులు కూడా తెచ్చుకున్నారు. ఎక్కడైనా చర్చించారా? ఏం చెప్తారు వైసీపీ వాళ్ళు? ఏం చెప్తారు? మరి ఒకవేళ అంత ప్రమాదకరమైన చట్టం అయ్యేట్లయితే ఆనాడు పయ్యావుల కేశవ్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది బాగుందని ఎందుకు అసెంబ్లీలో పొగిడారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటారు. ఎస్, పయ్యావుల కేశవ్ గారు పొగిడిన మాట వాస్తవం. ఆయన గాని తెలుగుదేశం గాని ఆమోదించేటువంటి సమయంలో గాని ఆ తర్వాత గాని వాళ్ళు అసలు ఆ చట్టాన్ని అధ్యయనం చేయలేదు. వాళ్ళు అధ్యయనం చేయనంత మాత్రాన లేదా వాళ్ళు మద్దతు ఇచ్చినంత మాత్రాన ఆ చట్టం శాంటిటీ ఉండదు, లేకపోతే అది జనానికి ఇబ్బంది కలిగించదని ఎవరు చెప్పగలరు? ఎందుకు అంటే తర్వాత దాన్ని లాయర్లు వాళ్ళు దాన్ని అంతా పరిశీలించి దానిలో ఉన్నటువంటి లొసుకులన్నింటినీ బయట పెట్టిన తరువాత కానీ తెలుగుదేశానికి లేదా పవన్ కళ్యాణ్ గారికి అది. కానీ కోటేశ్వర గారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జనరల్గా ఇటువంటి అలిగేషన్స్, ఆరోపణలు చేశారు అంటే సరే అవి ఎంతవరకు నమ్ముతారని పక్కన పెడితే, బట్ వాటిని నెక్స్ట్ స్టెప్కు తీసుకెళ్ళడం కోసం ఒక దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ చేయిస్తే తద్వారా ఏదన్నా రిజల్ట్ వస్తే దాన్నైనా నమ్మే అవకాశం ఉంటుంది ప్రజలు. అల్టిమేట్గా జనం నమ్మాలనేది టార్గెట్, శ్వేతపత్రాల ఉద్దేశం. డెఫినెట్ గా నిర్దిష్టమైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి చెందినటువంటి కారణాల్లో ఇవి కూడా ఒకటే. ఎలిగేషన్స్ చేయడం లేదా లేనటువంటి అధికారాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం, దాని మీద వివాదం సృష్టించడం, కోర్టుల్లో మొట్టికాయలు తింటాం, ఇవన్నీ కూడా ఒక వీళ్ళు ఈ తప్పుడు ఆరోపణలు చేస్తారు, తర్వాత కోర్టులో దెబ్బతింటారు. చూసాం ఇప్పుడు మనం ఎన్నికల కమిషనర్ అధికారాలు ఎక్కువ, జనం అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు నా అధికారాలు ఎక్కువ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కామన్ సెన్స్ కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ లేదా కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి పౌరులకు కానీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషనర్ పవర్ఫుల్, ఇది రాజ్యాంగం కల్పించినటువంటి లేదా రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అనేటువంటి కనీస పరిజ్ఞానం ఆయనకి లేదు, ఆయనకి సలహాలు చెప్పినటువంటి వందలాది మంది సలహాదారులకి లేదు. చివరికి ఎవరి పరువు పోయింది? అది ఎన్నికల కమిషనరే సర్వాధికారి. మిగిలిన సమయాల్లోనే ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది.
ఇలాంటి అనేక ఉదంతాలు. అందుకని ఈ ఏదైనా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా కానీ ఆయన స్వయంగా ఎలిగేట్ చేసినటువంటిది లేదా శ్వేతపత్రంలో వెల్లడించినటువంటి అంశాలని ఆయన నిరూపించాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీదే ఉంటది. ఇప్పుడు వెంకటలక్ష్మి గారు చెప్తున్నారు ఎస్ బినామీ పేర్లని మీరు అన్నారు. ఎస్ బినామీ పేర్లను బినామీలను కనుక్కోవడం పెద్ద కష్టం అండి ఈ రోజుల్లో. ఎవడి పేరుతో ఏముంది, వాడికి ఆ భూమి కొనుగోలు చేయడానికి కానీ లేదా ఆ భూమికి సంబంధించినటువంటిది కానీ అది ఆ శక్తి ఉందా లేదా, అతని యాక్సిడెంట్స్ ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడం ప్రభుత్వానికి కష్టమేం కాదు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కష్టం కాదు. అందువలన చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యం. చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యం. అందుకనే చెప్తున్నా, నేను ముందే చెప్పాను, ఈ శ్వేతపత్రానికి మిగిలినటువంటి శ్వేతపత్రాలకి చాలా తేడా ఉంది. ఇది జనం ఆరోపణలుగానే దీన్ని ప్రాథమికంగా చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రానే ఇది ప్రామాణికం అని చెప్పేసి జనం వెంటనే నమ్మరు. ఇది ఎందుకంటే రుజువు కావాలి. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటే జనం నమ్మారా? నమ్మలేదు కదా. అప్పుడు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైనటువంటిది ఆయన నిరూపించుకోలేకపోతే అప్పుడు ఎదురైనటువంటి ఫలితమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎదురవుతుంది. అందుకనే నేను ముందే చెప్పాను, ఇది ప్రచార పత్రంగా ఉండకూడదు. దీని ప్రాతిపదికన నిర్దిష్టమైనటువంటి కేసులు నమోదు చేయండి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కానీ లేదా ఇతరతర యాక్ట్లు ఏమన్నా ఉంటే ఆ మేరకు పరుల పాలైనటువంటి సంపదని వెనక్కి తీసుకురావాలి. ఇది నేను మరోసారి కూడా నిర్దిష్టంగా చెప్తున్నాను. ఇక మీరు అన్నట్టు ముఖ్యమంత్రి చెప్తే జనం నమ్మరా? జనం నమ్మటం అంటే నమ్మకానికి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు అనేక అబద్ధాలు చెప్పాడు. కాంగ్రెస్ లేదా సమాజ్వాదీ పార్టీ గెలిస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారని చెప్పాడు. మరి ఆ ఏజ్ లో గెలిచింది సమాజ్వాదీ పార్టీ, ఏం కూల్చేయలేదు అక్కడ. అదేవిధంగా వాళ్ళు కనుక గెలిచేట్లయితే మొత్తం దేశ సంపదలైనా లాక్కుంటారు, పెళ్ళాం పిల్లల పుస్తలు కూడా లాక్కుండా అందరికి పంచుతారని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పాడు. ప్రధానమంత్రి చెప్పాడు కనుక నమ్మాలా? అందుకని అది కాదు సమస్య. అందులో ఉన్నటువంటి ఎలిగేషన్స్ వేరు, నిర్దిష్టమైనటువంటి అంశాలు వేరు. నరేంద్ర మోడీ గారు ఎలిగేషన్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టమైనటువంటి అంశాలను చెప్పారు. నిర్దిష్టమైనటువంటి అంశాలను చెప్పారు కనుక నిర్దిష్టమైనటువంటి చర్యలతోటి వాటిని రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. రైట్. సుధాకర్ రెడ్డి గారు, 2014-19 మీ పాలనలో ప్రధానంగా ఒక కీలక అంశం అమరావతి విషయంలోనే, రాజధాని విషయంలోనే ఒక వర్గానికి మేలు చేసేలాగా చేశారు. ఆ విధంగా ముందుగానే ఒక టిప్ ఇచ్చేసి అందరూ అక్కడ కొనుగేసుకోండి, ఇబ్బంది లేదు, అదే రాజధాని అని ఒక పెద్ద ప్లాన్ జరిగిందనేది వైసీపీ అప్పటి విపక్ష పార్టీ చాలా బలంగా చెప్పింది. ఇది జనాలకు బలంగా తీసుకునే ప్రయత్నం జరిగింది. కొంత ప్రభావం కూడా చూపించారు. అఫ్కోర్స్ న్యాయస్థానం ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని ఒప్పుకుంది, అది వేరే విషయం, అదే తీర్పిచ్చింది, అది వేరే విషయం. బట్ ఇప్పుడు మీరు చేసిన ఈ శ్వేతపత్రం సంబంధించి భూ కబ్జాలకు సంబంధించి ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ శ్వేతపత్రంలో ఈ భూ కబ్జాలకు సంబంధించి భూ దోపిడీ గురించి ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు? ఎలా క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారా? జనాలు విశ్వసించి కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందనుకుంటున్నారా? సార్ ఖచ్చితంగా ఉంది. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పింది, అలాగే మేడం వెంకటలక్ష్మి గారు కూడా ఆమె అభిప్రాయాలు బాగానే చెప్పారు. ఆమె తప్పు పడ్డామని లేదు, అది చక్కగా చెప్పారు. మీరు నేరాలను రుజువు చేయండి అని. అమ్మ ఆ పనిలోనే ఉన్నాం. అలాగే ఇంకొకటి అన్నారమ్మా, మీరు చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు ఉన్నాయి, ఆయన నిన్న కోటీశ్వరుడు ఎలా అయ్యాడని అడిగారు. అది అన్ని అబద్ధం అమ్మ. 2 ఎకరాలు అనేది అబద్ధం. ఎవరు చెప్పారమ్మా 2 ఎకరాలని? వాళ్ళ నాన్నగారిని వాళ్ళ అమ్మగారిని ఒకసారి చూడనమ్మా. కొద్ది ఉన్న రైతులుగా కనిపిస్తారు. ఆ ఊర్లో ఉన్న రైతులు ఒక 7 ఎకరాలు ఉండేది నాకు తెలిసి, ఇంకా ఏముందో తెలీదు. అలాగే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వ్యాపారాలు చేశారమ్మ. ఆయన ఒక హోటల్ కట్టారు, బ్యాంకులో 25 లక్షలు లోన్ తీసుకొని డైరీ పెట్టారు, అవన్నీ లోన్లు తీసుకొని చేశారు. తర్వాత 500 కోట్లు ఎలా వచ్చిందంటే షేర్స్ పెరిగితే ఎవరికైనా పెరుగుతా, వీళ్ళేమి ఇప్పుడు షేర్స్ అన్నది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్య గారు పెంచలేరమ్మా. మార్కెట్ లో ఎవరిని అలా పెంచగలరా? ఒక ఆయన ముఖ్యమంత్రి అవుతానే వాళ్ళ షేర్లు మాత్రం పెరగవు. మార్కెట్ లో వచ్చే వాల్యూ ఇవన్నీ ఆరోపణలు చేయడం ఇలాగే. అదే మీకు కూడా చెప్తాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారు తెలుసు, రాజశేఖర రెడ్డి గారు తెలుసు, వాళ్ళ కుటుంబం తెలుసు, వాళ్ళ ఊరు ఇల్లు వాకిలు అన్ని తెలుసమ్మ. వాళ్ళన్నీ కూడా అక్రమాలు. ఇప్పుడు మీరు అడిగారంత డబ్బులు ఎక్కడ వస్తారు? గాంధీ మహాత్ముడికి ఎవరిచ్చారమ్మా డబ్బులు?
స్వాతంత్ర ఉద్యమం చేయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టారు. గాంధీ మహాత్ముడి దగ్గర ఏముంది, గోచి తప్ప సరదాగా అంటే కుల్లాయి అదేది కీపాసు కడతారు. పెట్టుబడిదారులు పెట్టారమ్మ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి కడుపు కాలిన వాళ్ళు డబ్బులు తెచ్చి పెట్టారమ్మ. డబ్బులు పెట్టారు, మీరు పెట్టారు, మేము అన్ని పార్టీల డబ్బులు పంచారు, పెట్టారు. దీంట్లో ఏమి డోకానే లేదు. అన్ని పార్టీలు ఓటర్లకి 2,000 3,000 ఇట్లా ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? ఎర్రచందనం అమ్మిన డబ్బులు తేలేదమ్మా, ఇసుక అమ్మిన డబ్బులు తేలేదమ్మా, రాళ్ళు అమ్మిన డబ్బులు తేలేదమ్మా. ప్రజలు చందాలు వేసుకుని కిరాతక పరిపాలన పోకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చందాలు వేసుకొని తెలుగుదేశం పార్టీ నడిపించారు. ఇక్కడ ఆ తర్వాత మీ దగ్గరకు వస్తానండి. ఇవన్నీ కూడా రుజువు చేస్తాను. ఇప్పుడు మా జీడి నెల్లూరు, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఇలాంటి భూములు 1000 ఎకరాలు ఉన్నాయి. నేను మొదటి నుంచి చెప్తున్నా. దాంట్లో కొంతమంది ఇందాక సార్ చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు ఒక భూమి ఉంటుందండి, అసైన్మెంట్ భూములు ఉంటది. వాడు 100 ఎకరాలు 10 ఎకరాలు వాళ్ళు వీళ్ళంతా పూలు చేసి కొనేసుకుంటాడు. ఆ తర్వాత ఆన్లైన్ లో ఎక్కిచ్చేస్తాడు, వాడిది భూమి అని చెప్పేస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే వాడిదే భూమి, నువ్వు నిరూపించుకో నీదని చెప్తారు. కోర్టుకు పోవడానికి లేదు. చేసిందంతా ఈ రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓలు లేదా ఆర్టీఓల వరకు జాయింట్ అందరూ కూడా కలిపి మోసం చేసి పొలిటికల్ గా ఈ భూములు అవన్నీ వీరిదని చెప్పేస్తారు. వీడిది కాదంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ కోర్టుకు పోవడానికి లేదు, ఏం లేదు. వీడు నోరు కొట్టుకొని వదిలేయాలి. ఇలాంటి అడ్డగోలుగా చట్టాలను పెట్టి కబ్జాలు చేసే ప్రయత్నం చేశారు. ఎట్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుండి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దక్కేదండి. లేకపోతే నాకు తెలుసండి, నేను కూడా రైతునే. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మా పెనుమూరు మండలంలోనే 400 ఎకరాలు ఒకే కుటుంబం కబ్జా చేస్తున్నారండి. ఒకే కుటుంబం. వైఎస్ఆర్ పార్టీ అంటే దోపిడీ పార్టీ. ప్రతి చోట సుధాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు స్టేట్ సెక్రటరీ చేశానమ్మా, యూత్ కాంగ్రెస్. సుధాకర్ రెడ్డి గారు, నేను ఇదే చెప్తున్నాను, ఈ పాయింటే చెప్తున్నాను. పదే నేను ఈ పాయింట్ రైట్ చేస్తున్నాను. సుధాకర్ రెడ్డి గారు, పదే నేను ఇదే పాయింట్ రైట్ చేస్తున్నాను. జనరల్గా అలిగేషన్ చేయడం చాలా ఈజీ. మీరు చెప్తున్నారు 400 ఎకరాలు ఒకే కుటుంబం దోచిందని, ఇంకొంతమంది పార్టీ నేతలకి ఆల్మోస్ట్ 13,000 ఎకరాల పైన దారదత్తం చేశారని జస్ట్ అలిగేషన్ చేస్తున్నారు. కానీ అది నిరూపితం అవ్వాలి, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి, దాన్ని మళ్ళీ జనాలకు పంచాలి, లేదంటే రాష్ట్ర ఖజానాకు ఉండిపోవాలి. అది కదా, అది జరగాల్సిన అవసరం ఉంది. అది మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ ఎకరాలన్నీ సర్వే నంబర్లతో సహా వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడే గొడవలు చేసాం, ఇచ్చామండి. నేను మా ఊరు కాబట్టి ఇవన్నీ ఆధారాలన్నీ ఇట్లాంటివన్నీ తీసి శ్వేతపత్రం సమర్పించారు. ఆధారాలతో సహా సమర్పిస్తాము. వాటినన్నింటినీ పంచుతామండి. మీకు చెప్తాను, ఒక దశలో వైఎస్ఆర్ పార్టీలో మా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కూడా దీనికి అనుగుణంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అందరికీ పేదలకు పంచుతాము ఆ భూములన్నీ కబ్జాలు చేసినవంటే. పాపం ఆయనకి టిక్కెట్ రాకుండా వైఎస్ఆర్ పార్టీలు అడ్డుకొని పెద్ద రచ్చ గొడవ చేసి ఆయన కూతురికి ఇప్పించి చేశారు. అంటే ఈ అన్యాయాన్ని గురించి ఎవరైనా వైసీపీలో మాట్లాడితే వాళ్ళని కూడా తొక్కేశారండి. పెద్ద రెడ్లు ఉన్నారు, అంటే పెద్దిరెడ్డి రామచంద్రుడిగా ఇంకా పెద్ద రెడ్లు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరి జాతకాలు ఉన్నాయి, బయటికి వెలికి తీస్తాం. ఆధారాలు ఇందాక మేడం బాగానే చెప్పి, అమ్మ భూములు ఎక్కడికి ఏడిపోతాయి, భూములు ఎర్రచందనం తరలించినట్టు భూములు ఎక్కడికి చక్రాలు పెట్టి తరలించాం, ఆ భూములు ఎక్కడే ఉన్నాయి, వాటి మూలాలు వెతుకుతాం. ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ వీళ్ళు ఎక్కడన్నా కొన్నారా? ఇంత ఎకరాలు ఎట్లా వస్తుందండి? ఏమన్నా ఇద్దరు భార్యాభర్తలు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీలు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి ఎవరన్నా అసైన్మెంట్ భూములు ఇస్తారండి? ఒకే కుటుంబంలో ఇచ్చారండి. అంటే భార్య పేరుతో, కొడుకు పేరుతో, భర్త పేరుతో అందరూ సార్ కోటేశ్వరరావు గారు చెప్పాలి, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీలు ఉంది. అప్పటికే కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళకి ఎవరైనా అసైన్మెంట్ భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తారా? కుటుంబం ఎందుకుంటే అందరికి తలా 5 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తారా? లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చొని ఆర్ఐలు అక్కడ ఉంటాడు, ఎంఆర్ఓ వాడే ఉంటాడు, విఆర్ఓ ఉంటాడు, ఉంటాడు, రాసేసుకుంటాడు, ఆన్లైన్ లెక్కించి అన్ని అయిపోతాయి. అదే ఒక పేదవాడిపై 10 అడంగలు కావాలి అంటే 150, 500, 1000 అడుగుతాడు. అయ్యా పాస్బుక్ అంటే 30,000, 40,000. మొన్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన ముందు ఎవరు భూములు వాళ్ళు చేయడానికండి
ఈ అసైన్మెంట్ భూములను రెగ్యులరైజ్ చేస్తామని ఒక్కొక్క ఎకరాకు 30,000 నుంచి 70,000 తీసుకున్నారండి. ఇవన్నీ లంచాల డబ్బులే. చాలా మంది ఇవన్నీ బయటకు వస్తాయి. చాలా మంది ఎంఆర్ఓలు లేదా రెవెన్యూ వాళ్ళు జైలుకు పోక తప్పదు. చంద్రబాబు నాయుడు సుధాకర్ రెడ్డి గారు ఒకే పాయింట్, కార్యకర్తలు కూడా ఆధారాలు సేకరించి ఇస్తాం ప్రభుత్వానికి. ప్రభుత్వం వీటన్నింటిని నిరూపిస్తాది, రుజువు చేస్తాది, నేరస్తులను శిక్షించి శభాష్ అనిపించుకుంటామండి. రైట్, మీరు చెప్పిన ఆశ్చర్యకర అంశాలు భూ కబ్జా సంబంధించి కానీ లేదంటే ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి ఒకరి మీద ఒకరి పేరు అంటే అర్హత లేకపోయినా సరే ఆ విధంగా పేర్లు అంటే వారి పేరు మీద భూములు ఎక్కడం, ఇవన్నీ కూడా ఇన్ కేసు ఒకవేళ 2029 తర్వాత ప్రభుత్వం మారితే మీ ఈ వైసీపీ వాళ్ళు కూడా ఇవే మాటలు చెప్తారేమో, ఇలా జరిగారు, అలా చేసుకున్నారు, ఇలా చేశారు అని. మేమంత లోపల అన్నింటినీ చక్కదిద్ది క్లీన్ గా ఉంటాం. 2029లో కూడా మా ప్రభుత్వం గెలవాలంటే ఎలా పరిపాలించాలో అలా పరిపాలించాలని మొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమండి మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి గారు 19లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి రాజకీయాల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడండి, పారిపోయారు, బెంగళూరుకి పారిపోయారు, మళ్ళీ వచ్చారు, ఏదో ప్రజా దర్బార్ అన్నారు, మళ్ళీ రెండో విడత పారిపోయారు. ఆయన రాజకీయాలకు ఎందుకు పనికి వస్తాడని ఆమె చెప్పాల్సిందే. రాకూడదా, ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పారిపోవాలా, బెంగళూరు పోయి ఏం చేస్తారమ్మా? ఇక్కడ వచ్చి ప్రజాస్వామ్యం చెప్పండి అమ్మా. సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పిన వ్యాఖ్యలతో మీకు ఒక దండం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పౌరుషాన్ని పతనం చేయొద్దని చెప్పండి అమ్మా. వచ్చి ఎదుర్కోమని. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాబట్టి పారిపోతున్నారు. రోజా చెన్నైలో ఎక్కడో దాక్కున్నది. ఇవన్నీ డబ్బులు ఆరా తీసి అరెస్ట్ చేస్తారు, కేసులు పెట్టి పెద్దిరెడ్డి రామచంద్ర అంటే పత్తా లేదు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పారిపోతున్నారు. మిగతా ఎవరు ఎక్కడ? మీ వాళ్ళంతా అరుపులు కేకలు వేసిన వాళ్ళంతా కొడాలి నాని, ఆ నాని, ఈ నాని, వీళ్ళంతా ఎక్కడమ్మా దాక్కున్నారు? సుధాకర్ రెడ్డి గారు ఒక పాయింట్ హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు నిప్పు తెలిసి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టి ఊసలు లెక్కించి చెప్పకూడు తినిపించితే తప్ప నిద్రపోం. రైట్, మీరు చెప్పారు పారిపోయారు అని. ఈ మాటలతో నాకు అభ్యంతరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి ముందు ఆయన ఏదో ఫ్యామిలీ వెకేషన్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరులో ఆయన ప్యాలెస్కి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఎక్కడ పారిపోయాడు? ఆయన కనిపిస్తూనే ఉన్నాడు కదా. ఎలా మీరు పారిపోయాడు, జనాలు లేరు, అది ఇది అంటున్నారు, అది కరెక్ట్ కాదేమో సార్. పారిపోవడం అంటే పరుగని సినిమాలో డైలాగ్. జనాల్లో ఉంటాడు కదా ఆయన. ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు చెప్పండి? ఎందుకు ప్రజల మధ్యకి రాలేదు చెప్పండి? ఆయన ఎందుకు ప్రజల్ని కలిసి మాట్లాడలేదో చెప్పండి? ఇటు అటు చూస్తుంటారండి. గోడ దూకేదాన్ని, గోడ మీద కూర్చోవాలంటే ఆ పక్కన దూకొచ్చు, ఈ పక్క దూకొచ్చు. అతనిలో భయం, ఆందోళన వెనకాడుతోంది. ఇక్కడ ఉంటే ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. ఏం పని అండి బెంగళూరులో? 5 ఏళ్ళు లేని ఆయన వెళ్ళి కూడా వచ్చేసారు. సుధాకర్ రెడ్డి గారు ఆయన వెళ్ళి కూడా వచ్చేసారు, దాని గురించి అనవసరం, వెళ్ళి కూడా వచ్చేసారు ఆయన. రైట్, వెంకటలక్ష్మి గారు ఏంటి చాలా టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం మాత్రం చాలా బలంగా ఉంది. అంటే మన సుధాకర్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఆయన మాటలు వింటే చాలా బలంగా మీ పార్టీ నేతలు తప్పులు చేశారని ఖచ్చితంగా నిరూపిస్తామని చాలా బలంగా చెప్తున్నారు వెంకటలక్ష్మి గారు. ఈ రోజు సుధాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు పారిపోయారు, జనంలో లేరు అని చెప్పి. పారిపోయింది మా నాయకుడు కాదు, తెలంగాణలో ఉన్నది మీ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు మీకు జనాలు 23 సీట్లు ఇచ్చినప్పుడు 2019లో మీరు ఇన్ని సంవత్సరాలు కనిపించకుండా పారిపోయింది తెలంగాణ, ఇంకో రాష్ట్రానికి పారిపోయింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పని మీద వెళ్తున్నారు, వస్తున్నారు, అంతే తప్ప పారిపోవడం అంటే పత్తా లేకుండా పోవడం, కనిపించకుండా పోవడం. ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకులు పారిపోలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు దహనకాండ సృష్టిస్తున్నారు, విధ్వంసకాండ సృష్టిస్తున్నారు, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు, ఇళ్ల మీదకి వస్తున్నారు, ఫ్లెక్సీలు వైసీపీ నాయకులు వెంకటలక్ష్మి గారు ఒక మాట, మీరు దాడి చేస్తున్నారు, ఇళ్ల మీదకి పడుతున్నారు, దాడి చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. కానీ 2019 నుంచి 2019లో మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఒక 6 నెలల పాటు ఏం జరిగిందో తెలుసా? మీకు గుర్తుందా?
చాలా గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు టీడీపీ కార్యకర్తలు ఊళ్ళు వదిలిపెట్టిపోయారు. ఆ విషయం మర్చిపోవద్దు. ఈ మాట అనే ముందు ఆ విషయం గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు గొడవలు జరిగే లేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను, పారిపోయారన్న మాట గురించి చెప్తాను. ఇప్పుడు కేవలం వీళ్ళు చేసేది ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు ఎలిగేషన్స్ చేసి జనాల దృష్టిని మరలించాలని చూస్తున్నారు. మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దాని మీదకి వెళ్లకుండా ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, విజయసాయి రెడ్డి గారు ఇది చేశారు అని చెప్పి నీచమైనటువంటి ప్రచారానికి దిగుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రోజు జనాలు అయ్యో మాకు తల్లి వందనం ఇస్తానన్నాడు ఇంకా ఇవ్వలేదు, ఉచిత బస్సు ఇస్తానన్నాడు ఇంకా ఇవ్వలేదు, సిలిండర్లు ఇస్తానన్నాడు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మెగా డిఎస్సి అన్నారు ఇంకా రాలేదని చూస్తుంటే ఈ లోపల వెంకటేష్ గారు కనీసం 45 days అయినా టైం అయిపోతే ఎలాగండి? 2 months టైం అని ఇవ్వకపోతే ఎలాగండి? మరి అంత యాంగ్విష్ ఉంటే ఎలాగ మీరు చెప్పండి? కనీసం 2 months టైం ఇవ్వాలి కదా. 2 months టైంలో వీళ్ళు చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓకే 13,800 ఎకరాలు, మీరు లెక్క బాగా చెప్పారు, చాలా సంతోషం. మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు ఆ ఎన్ని పోయాయో తెలుసుకున్నప్పుడు ఎవరు ద్వారా అయ్యింది కూడా మీరు ప్రూఫ్ తో చూపించాలి కదా. అంటే జనాల్ని ఒక రకంగా మీరు జనాల మీద ఆ ఆలోచన తిప్పడానికి, జగన్మోహన్ రెడ్డి ఇది తినేశాడు అది తినేశాడు ఆ ప్రభుత్వంలో, ఆ నాయకులు తినేశారని అంటే ఆహా జనాలు అలాగా, ఈ చంద్రబాబు నాయుడు గారు పాపం బాగానే చేస్తున్నారు, అన్ని బయటకు తీస్తున్నారు, జగన్ గారు ఆ నాయకులు అన్ని తినేశారు పాపమా అని జనాలు అనుకుంటారేమో అని చెప్పి శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయడం? ప్రూఫ్స్ తో విడుదల చేయండి, ప్రూవ్ చేయండి. మీకు ఇంత పోయింది, 13,800 ఎకరా భూమి పోయింది, ముందు వివరణ తర్వాత నిరూపణ, ఆ కాన్సెప్ట్ పెట్టుకున్నారు వెంకటేష్ గారు. ఎవరి వల్ల పోయింది అనేది ముందు వివరణ తర్వాత నిరూపణ అనే కాన్సెప్ట్ వెళ్తున్నారేమో. ఇలా కొడితే సిస్టమ్ లో ఎవరి పేరు మీద తారుమారయ్యే రికార్డ్స్ ఎవరి పేరు మీద మారాయి అనేది నిమిషంలో. రైట్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా విశ్లేషకులు కోటేశ్వర గారికి కూడా ధన్యవాదాలు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాటి దగ్గర డిబేట్. ముఖ్యమంత్రి శ్వేతపత్రం రిలీజ్ చేయటం, కొన్ని చాలా కీలక అంశాలు, ఈ విధంగా దోపిడీ జరిగింది, ఈ విధంగా దోచేసుకున్నారు అని చెప్పడం వేరు, దాన్ని నిరూపించడం వేరు. అఫ్కోర్స్ అంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ విధంగా జరిగే ఉంటే ఖచ్చితంగా అది క్షమించడానికి నేరమే. ఆ దిశగా దర్యాప్తు సంస్థతో, నిష్పక్షపాతంగా జరిగేటువంటి దర్యాప్తు సంస్థతో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దోషులు అవన్నీ కూడా ల్యాండ్ మొత్తం కూడా మళ్ళీ ప్రభుత్వం తిరిగి తీసుకోవాలి, అర్హులకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా ఒక పద్ధతి అయినటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా ముందుకెళ్తేనే పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఇది వాటి దగ్గర డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నారండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.